పద్ధతి వేరు వేరు మన కాలంలో ఎలా ఉండేటి. ఇదేమిటి గౌరి ఎలా తిరుగుతుంది? నీకు తెలియదా? గౌరీ పెళ్లి ఆగిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మరి ఎవరిదయ్యా? ఇంకెవరదండి? ఈ పిల్లదే. ఈ అమ్మాయి ఎవరు? మన జానకిరామయ్య గారి పెద్దమ్మాయి. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం అనుకున్నాడు. చివరిదాకా వచ్చాక మోసం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్ల పెళ్లి మాత్రం జరిపిస్తున్నాడు. ఏమిటి? పెద్దమ్మాయి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి పెళ్ళా? ఇది సాంప్రదాయ విరుద్ధం. మా మధుకి కీడు కూడా. ఈ వివాహం జరగటానికి వెళ్ళేది. పెద్ద పిల్ల పెళ్లి అయిపోయి ఇప్పటికే సహం తెచ్చున్నాను. ఈ పెళ్లి కూడా జరగకపోతే నా కుటుంబం నవ్వులు పాలవుతుంది. చలిత్వంతో నాకు ఇక ఆత్మహత్య చేస్తారండి. జానకిరామయ్య గారు, ఇది శాస్త్ర విరుద్ధం. నాకు కుటుంబ పరువు మర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి. నీట ముంచినా పాల ముంచినా ఇక మీదే భారం. స్వామి గారు, ఈ సమస్య నుంచి మన జానకిరామయ్య గారిని మీరే కాపాడాలి. ఇది ఒక్కటే పరిష్కార మార్గం. పెద్దమ్మాయికి ఎవరిచేతనైనా తాళి కట్టించి పిల్ల తండ్రిగా మీరు ధర్మచారాన్ని విడిపించుకోవాలి. అప్పుడే రెండో అమ్మాయికి మీరు కన్యాదాత కాగలుగుతారు. ఇప్పటికిప్పుడు అంత ఉదాత్తంగా తాళి కట్టేవారు ఉన్నారు. పని చేయొచ్చు. అది కేవలం పిల్ల తండ్రి అయిన మిమ్మల్ని ధర్మచూరు నుండి విడిపించడం వరకే. మధును ఒప్పించే బాధ్యత మీరే వహించాలి. సరే తాతయ్య, మీ ఇష్టం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యదాన మహోత్సవంతో మహాంతో గృహంతో. అందరూ అక్షంతలు వేయండి. మాంగళ్యదాన మహోత్సవ మహోత్సో శతమానం భవతి శతాయు పురుషః. అమ్మాయి కమల, భర్తకి అనుగుణంగా నడుచుకుని కాపురం ఆనందమయం చేసుకో తల్లి. ఏమేవ్ అల్లుడిల్లే కదా అక్కడే టెస్ట్ చేసి కూర్చోకు, వెంటనే వచ్చే. అరే నువ్వెక్కడికమ్మా? వచ్చి తల్లి, నా మాట నువ్వు వస్తావా? ఏలేశ్వరం వెళ్ళేలా శనిశ్వరం తప్పలేదని నా బిడ్డ లక్షణంగా కాపురాలు పెడుతుంటే మధ్య నువ్వెందుకే? పోలేండి అత్తయ్య, మళ్ళీ మీతో వచ్చేస్తుందిగా. వస్తామండి. మంచిది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా. నువ్వెక్కడికే? వెళ్ళి సామాన్లు పట్రా, వెళ్ళు. నా తల్లి, పడుకో. నిన్ను విడిచి ఉండాలంటే నాకేదోలా ఉందమ్మా.
పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఈ పరిస్థితి తప్పదమ్మా. 4 రోజులు పోతే నీకే అలవాటవుతుంది. పోనీ మరో 10 రోజులు ఉండేళ్ళొచ్చు కదా. నాకు ఉండాలనే ఉంది, కానీ అక్కడ మీ నాన్నగారు చిందులు తొక్కుతారు. నన్ను వెళ్ళనీయమ్మా. ఏమండి, అమ్మ బయలుదేరబోతోంది. బాబు, అమ్మాయిని అపురూపంగా పెంచాం. ఎలా చూసుకుంటావో ఏమో. ఆఫీస్ పని అయిపోగానే అటు ఇటు తిరగకుండా తిన్నగా ఇంటికొచ్చే బాబు. బిక్కు బిక్కుమంటూ ఒక్కతే ఇంట్లో ఉండలేదు. మీరేం బెంగ పెట్టుకోకండి. అయినా ఎంత దూరం, అక్కడికి ఇక్కడికి 1 గంట ప్రయాణం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. తను కూడా అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటుంది. కమలా, పద మీ అమ్మగారిని పంపించేద్దాం. అలా చూస్తూ నిలబడ్డారేనా మూగబడ్డా? రా పదా. ఏమంటున్నా? అయ్యో అయ్యో, నువ్వెందుకే వాళ్ళిద్దరి మధ్య పానకుల్లో పుడకలా? నువ్వు లేకపోతే నీ నాన్నగారు అక్కడ ఒక క్షణమైనా ఉండలేరు. పదా. పోలేండి, 4 రోజుల పాటు ఇక్కడే ఉండనివ్వండి. కమలకి తోడుగానే ఉంటుంది. తోడా? ఇదే? అయ్యో రామ, చెల్లెల మీద అంత అభిమానమా దీనికి? పోనీలే ఉండని అమ్మా. సరే నీ ఇష్టం.